హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా హెన్నాను కాఫీ పౌడర్తో ఎలా మిక్స్ చేసుకోవాలి, అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు కాఫీ పౌడర్ యూజ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడైతే నేను బంజారాస్ హెన్నా తీసుకున్నానండి. మీరు ఏ హెన్నా అయినా తీసుకోవచ్చు, న్యాచురల్ హెన్నా అనేది. సో ఇక్కడ బంజారాస్ హెన్నా అయితే హెయిర్ కేర్ హెర్బ్స్ తో కలిపి వచ్చిందండి. మరో 5 రకాల పౌడర్స్ కూడా ఈ హెన్నా పౌడర్ లో ఉన్నాయి. అయితే ఈరోజు కాఫీ పౌడర్ తో కలపడం అయితే చూద్దాము. ముందుగా అయితే ఈ గ్లాస్ తో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. అంటే ఇది కాఫీ పౌడర్ తో డికాషన్ ప్రిపేర్ చేసుకోవటానికి కోసం. సో మీరు మీ హెయిర్ కి తగ్గట్టుగా ఎంత వాటర్ కావాలి, ఎంత కాఫీ పౌడర్ కావాలనేది మీరు అయితే యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. మీరు రెగ్యులర్గా కాఫీ పౌడర్ యూస్ చేసే వాళ్ళైతే ఏది యూస్ చేస్తున్నారో అది వాడుకోవచ్చండి. సో నేను యూస్ చేయను కాబట్టి ఇలాగ శాంపిల్ ప్యాక్స్ ఉంటాయి కదండి, 2 రూపీస్ది ఇలా తీసుకుంటే ఒక స్పూన్ వచ్చింది. సో ఒక గ్లాస్ వాటర్కు ఈ స్పూన్ నిండగా ఇలా ఒక స్పూన్ కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది అనమాట. సో ఇది మనకి వాటర్ కెరళడం స్టార్ట్ అయినప్పుడు ఈ కాఫీ పౌడర్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకొని 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు అయితే దీన్ని మరిగించుకోవాలండి. సో ఇది వేడిగా ఉన్నప్పుడు హెన్నానైతే కలపకూడదండి. ఇది చల్లారిన తర్వాత, అంటే పూర్తిగా చల్లారాక కూడా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము హెన్నా పౌడర్తో మిక్స్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇందాక చెప్పినట్లుగా నేను బంజారాస్ హెన్నా పౌడర్ తీసుకున్నానండి. దీంట్లో 5 రకాల హెర్బల్ పౌడర్స్ అయితే ఇచ్చారు. అవి ఏంటంటే మందార, ఉసిరి, బ్రహ్మి, మేతి, ఇంకా భృంగరాజ్ అనమాట. సో ఇలా 5 రకాల పౌడర్స్ అయితే ఇందులో యాడ్ అయ్యాయి. మీరు ఇలాంటి హెయిర్ కేర్ హెర్బ్స్ ఉన్న హెన్నా తీసుకుంటే ఓకే, లేదంటే విడిగా హెన్నా పౌడర్లో అయినా సరే మీరు ఇలా మందార పొడని, మెంతి పొడని, ఉసిరి పొడని ఇలా మీరు విడివిడిగా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మీరు కలరింగ్ కోసం అయితే ఓన్లీ హెన్నా పౌడర్ తీసుకోవచ్చు, వేరేవేం లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మీ మెయిన్ పర్పస్ ఏంటి, కలరింగ్ కోసం కాబట్టి న్యాచురల్ హెన్నా ఏదైనా సరే వాడుకోవచ్చు అనమాట. మీ హెయిర్కి తగ్గట్టుగా ఎంత హెన్నా పౌడర్ కావాలంటే అంత హెన్నా పౌడర్ తీసుకొని గోరువెచ్చగా కాఫీ పౌడర్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ డికాషన్ అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా నీట్గా హెన్నా మనకి మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది మీరు కలరింగ్ కోసం వాడుతున్నారనుకోండి, తెల్ల జుట్టున్న వాళ్ళు ముందు రోజు నైటే కలిపి పెట్టుకొని ఉంచుకోవాలి. లేదు నార్మల్గా మేము కండిషనర్గా హెయిర్ హెల్దీగా ఉండటం కోసం యూజ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో దానికి పావు గంట నుంచి అరగంట ముందు కలిపి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కలరింగ్ కోసం అయితే కంపల్సరీ నైటే కలిపి పెట్టుకోవాలి. సో కొద్దిగా పలుచగా కలిపితే అది మనము ఒక గంట ఉంచినా ఏదైనా సరే కొంచెం దగ్గరగా అవుతుంది కాబట్టి మరీ ముందే దగ్గరగా కలపకుండా కొంచెము పలుచగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. సో మీరు ఎప్పుడైనా హెన్నా పెట్టుకునేటప్పుడు ఒక హెన్నాయే కాకుండా అందులో ఏదైనా యాడ్ చేయటం వల్ల ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేనైతే ఇక్కడ ఎగ్ని అయితే యాడ్ చేస్తానండి. ఎందుకంటే ఎగ్తో హెయిర్ గ్రోత్ అనేది నేను అబ్జర్వ్ చేశానని ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను. సో నేను మ్యాక్సిమం ఎగ్ని అయితే ప్రతిసారి హెన్నాలో యాడ్ చేయడానికే ట్రై చేస్తాను. సో రెండింటి బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే ఎగ్ అనేది నార్మల్గా పెడితే స్మెల్ వస్తుంది, కానీ హెన్నాతో కలపటం వల్ల మనకి స్మెల్ కూడా అంత తెలియదు అనమాట, పూర్తిగా ఉండదు మ్యాక్సిమం చెప్పాలంటే. సో అందుకు ఎగ్ వాడేటప్పుడు ఇలా హెన్నాతో మిక్స్ చేయటం వల్ల అదొక మంచి బెనిఫిట్ అనమాట. సో ఇలా ఒక ఎగ్ తీసుకున్నాను. ఇలా మీ హెయిర్కు తగ్గట్టుగా, మీకు పెద్ద హెయిర్ అనుకోండి 2 ఎగ్స్ పట్టొచ్చు, అలా దానికి తగ్గట్టుగా మీరు ఎగ్లు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. ముందుగా అయితే నీట్గా గిలకరించుకొని అప్పుడు హెన్నాలో వేసి మళ్ళీ హెన్నాతో కూడా చక్కగా ఎగ్ అనేది కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు వైట్ హెయిర్ కోసం అనుకోండి, అప్లై చేసేటప్పుడు 1 అవర్ ఉంచండి. కండిషనర్ అంటే మన హెయిర్కి అప్లై చేసేసాక కండిషనర్గా, లేదు అంటే హెయిర్ గ్రోత్ కోసం అయినా సరే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ సరిపోతుందండి. సో మీకు టైం లేదనుకుంటే హాఫ్ అన్ అవర్ అయినా ఓకే, లేదు అంటే ఇలాంటి ఎగ్ ఏదైనా యాడ్ చేస్తే 1 అవర్ ఉంచడానికి అయితే ట్రై చేయండి. సో మరిన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. అయితే 1 అవర్ తర్వాత అది ఆరిపోవటం స్టార్ట్ అవుతుంది కదండి హెన్నా అప్లై చేశాక.
సో అలా ఆరిపోయిన తర్వాత మనమైతే వాష్ చేసేసేయాలి. లేదంటే మళ్ళీ మన తలలో ఉండే తేమ అనేది రివర్స్‌లో హెన్నా అనేది తీసుకోవటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదండి. సో ఎప్పుడైనా సరే ఏ ప్యాక్ అప్లై చేసినా సరే అది పూర్తిగా ఎండిపోయి మళ్ళీ మనకి ఇలాగ పట్టేసినట్టు అయిపోతుంది. అంతవరకైతే ఉంచొద్దండి ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే. సో అది ఆరిపోతుంది ఇంకా అనగానే మనం హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే నీట్‌గా కలిపి పెట్టుకొని అరగంట అయితే పక్కన పెట్టేసేయండి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇందాక చెప్పినట్లుగా నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. సో నెక్స్ట్ అయితే మనము ఇది రాయటానికి చూసేటప్పుడు మరీ పలచగా ఉంటే అప్పుడైనా కొంచెం హెన్నా యాడ్ చేయండి. మరీ పలచగా ఉంటే రాయడానికి కష్టం అవుతుంది కదా. లేదు మరీ దగ్గరగా అయిపోయిందా అనుకున్నా సరే మళ్ళీ కాఫీ డికాషన్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేయండి. లేకపోతే గోరువెచ్చని నీళ్ళనైనా యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కాఫీ డికాషన్ అయిపోయింది అనుకోండి, మరీ దగ్గరగా అయిపోయింది అయినా అలా రాసేవద్దు. మళ్ళీ గోరువెచ్చని నీళ్ళైతే యాడ్ చేసి మీకు రాయటానికి ఎలా అయితే వీలుంటుందో అలా అయ్యే వరకు అనమాట. సో నేను ఇక్కడ హెయిర్కి ఆయిల్ అప్లై చేశాకే హెన్నానైతే అప్లై చేస్తున్నానండి. మీరు కలరింగ్ కోసం అయితే ఆయిల్ లేకుండా రాయాల్సి ఉంటుంది. సో ఇలాగా మొత్తం తలంతటికి కూడా నీట్గా హెన్నానైతే పట్టించేసి 1 అవర్ అయితే ఉంచానన్నమాట. సో మీరు కూడా మీ బెనిఫిట్కి తగ్గట్టుగా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అయితే ఉంచండి. కలరింగ్ కోసం అయితే గ్యారంటీ 1 అవర్ అయితే ఉంచాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనము వాష్ చేసేటప్పుడు కూడా చాలా డౌట్స్ వస్తాయి. అప్లై చేసేటప్పుడు మీ హ్యాండ్స్కి కలర్ అది వద్దు అనుకుంటే గ్లౌజ్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ కుంకుడుకాయతో కానీ లేదంటే షీకాకాయ పొడి, కుంకుడుకాయ పొడి లేదా మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యూజ్ చేస్తారో అది యూజ్ చేయండి. కుంకుడుకాయ అయితే ఎక్కువ మంచిది. అది వాడలేని ఎడల మీరు రెగ్యులర్గా ఏ షాంపూ యూజ్ చేస్తారో దాన్ని అయితే యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఈ బంజారాస్ హెన్నా వచ్చేసరికి 100 గ్రామ్స్ 60 రూపీస్ అండి. మీకు కంపెనీ హెన్నా బట్టి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది. నేను ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేస్తాను. ఇంకా మీకు నార్మల్గా అన్ని కిరాణా స్టోర్స్లలో దొరుకుతాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. హెన్నా పౌడర్స్ ఏవైనా సరే న్యాచురల్వే తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వాటర్ విషయం కూడా డౌట్ ఉంటుంది కదండి. హెయిర్ వాష్ చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు లేదంటే చల్లని నీళ్ళే వాడండి. అదే కలరింగ్ కోసం అయితే షాంపూ వెంటనే వాడొద్దండి. నార్మల్ ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేసేటప్పుడు నార్మల్ వాటర్తోనే చెయ్యండి. నెక్స్ట్ డే మీరు షాంపూ కానివ్వండి, కుంకుడుకాయ కానివ్వండి వాడండి. సో అది కలరింగ్ కోసం అయితే. లేదు నార్మల్గా హెల్దీ హెయిర్ కోసం అనుకుంటే మీరు వెంటనే గంట అయిన తర్వాత ఎప్పట్లాగానే షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడిగేసేయండి. మన ఛానల్లో హెయిర్ కేర్ ఉంటుంది, ప్లేలిస్ట్లలో హెన్నా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం అయితే అవి చూడండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.